అప్పుడు రిజల్ట్స్ చాలా లేట్ వేసుకో 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 సార్. చోటే భాయ్ బడే భాయ్ చోటే భాయ్ దగ బడే భాయ్ పగ పాలమూరు జనమూరు తెలంగాణ నాశనం చేస్తామంటే యుద్ధమే. రాష్ట్రానికి ఏమి ఇవ్వని బీజేపీకి ఓటేయద్దు. నా చివరి శ్వాస వరకు సెక్యులర్ గానే ఉంటా. ముస్లింలు కాంగ్రెస్ మాటలు నమ్మద్దు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీజేపీ గెలుస్తుంది. మైనార్ రోడ్ షోలో బీఆర్ఎస్ చీఫ్ మాట్లాడిండు. నరేంద్ర మోడీ 100 నినాదాలు ఇచ్చిండు, ఒక్క నినాదం అన్నా నిజమైందా? డిజిటల్ ఇండియా జరిగిందా? వచ్చేది నచ్చిందా? సచ్చేది నచ్చిందా? మోదీ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇచ్చిందా? ఆత్మనిర్భర్ భారత్ అయ్యిందా? జన్ధన్ యోజనతో ఏమైనా లాభం జరిగిందా? ఫసల్ బీమా ఏ రైతుకైనా వచ్చిందా? ఎవరికైనా 15 లక్షలు వచ్చాయా? మరి అసలు బీజేపీకి ఓటు ఎందుకు వేయాలి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయింది. రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తుడు, నేను 15,000 ఇస్తానని చెప్పారు. మరి వచ్చినాయా? సిగ్గులేని సన్నాసి సిగ్గులేదా సన్నాసి? సిగ్గులేదా గీడిగింద అంటే నల్లగున్న సినాప నాకేం సిగ్గు అనే అన్నదట జీడిగింద. అరే 4 నెలలు ఇది పసికూన మీద కాదు. మీరు 2 దఫాలుగా ఉండి చేయలేని పనులు ఇప్పుడు ఒకటేసారిగా 2-3 నెలలు 10 ఏళ్ల కాలంలో నువ్వు ప్రజల్ని ముంచినావు. తెలంగాణ నట్టేదే తీసుకొని బంగాళాఖాతంలో కలిపినావు. అప్పుల కుప్పగా మార్చేసినావు, అప్పుల దిబ్బగా మార్చి. గొడవని ఏడుస్తుంటే కూడా పట్టించుకోలేదు. ఎందుకు అంతగానో మురుకులాట సార్? మీకు అధికారం కోల్పోయినా ఎంబడే బిడ్డ పోయి జైలు పాలే. మీకు ఆగమాగం ఉంది, గాయ కత్తరు. ఇప్పుడు మళ్ళా 10-12 సీట్లు గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పైన యుద్ధం చేస్తాం. ఇగో నా చివరి శ్వాస వరకు సెక్యులర్ గానే సెక్యులర్ గురించి ఏమన్నాడు? అసలైన హిందూ నేనే, ఎవడో హిందూగాలు పొందుగాలు అని చెప్పి తిట్టుండు. అయితే కేసీఆర్ 4 నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టుకొని బీజేపీ వాళ్ళే ఏమంటలేరు. నిజంగా ఏ ముచ్చట కాముచ్చట బీజేపీ వాళ్ళకి తెలుసు. టైం ఉంది, అధికారంలోకి వచ్చారు. మొన్న 5 ఏళ్ళు ఇచ్చారు, అమలు చేస్తారని చూద్దామని ఓకేతో ఉంటారు. అవకాశం దొరికితే గట్టిగా అరుచుకుంటారు. కానీ వీళ్ళకైతే పాయింట్లు దడుస్తున్నాయి. ఇక ముందే దొంగ ఓపిక గింతగానం లేకపోతే ఇట్లా కేసీఆర్ నీకు గుమ్మడికాయల దొంగలు ఎవరంటే అనుకున్నట్టు నువ్వు నిజంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఎంబడే 15,000 రూపాయలు ఏది రైతులకు ఇస్తామన్నా రైతు బంధు ఇవ్వాలి, ఎంబడే రుణమాఫీ వేయాలి, మహిళలకు ఇస్తామన్నా 2,500 ఇవ్వాలి, అంతకుముందు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి. అంతకుముందు తెలంగాణ ప్రజల మీద మోపిన అప్పు మొత్తం తీర్చాలి. ఈ సిగ్గులేదా జీడిగింది అన్నట్టు వీళ్ళకి సిగ్గు శరం మొత్తం ఇసిపెట్టేసారు. బజార్లో పట్టేసారు. ఇక రోడ్ల మీద మోపవుతున్నారు, జనాల దగ్గరికి వస్తున్నారు. యాక్టివ్ అని ఉమ్మిస్తున్నారు జనాలు. ఇప్పుడు అయినా చోటేబాయి దగ అంట, పడేబాయి పగ అంట. పాలమూరు జనాలు ఇగో చూడు ఇంత హనం వచ్చింది ఇంద్రాబాయి అనుకుంటారు. క్లాక్ టవర్ దగ్గర ఎందుకు పైసలు ఇస్తే అంతా వస్తారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గడియారం చౌరస్తాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన రోడ్ షోకు భారీ సంఖ్యలో హాజరైన జనసాహము. ఇక ఇంతమంది వచ్చారు కదా, వీళ్ళంతా ఓట్లేస్తారా? అట్లాంటే కొడంగల్ 1,00,000 మందికి పైకి వచ్చిందని చెప్పిండ్రు. 32,000 మెజార్టీ ఇచ్చారు. ఇదే కేసీఆర్ వచ్చినప్పుడు.